విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి హోరాహోరీ పోరు జరగబోతుంది. సాంకేతికంగా చూస్తే బలమున్నది వైకాపాకి, కానీ గెలిచేది కూటమి అభ్యర్థి శ్రీ పీలా గోవింద్ గారు. ఎలా గెలుస్తారు అంటే, నిన్న జరిగిన విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి జయకేతనం ఎగురవేసింది. 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అక్కడ 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉంది. 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరపున పోటీలో నిలిచిన 10 మంది తెదేపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీన్ని బట్టే పవర్ పాలిటిక్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు సహజంగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు, వారితోనే అవసరాలుంటాయి. ఏ కార్పొరేటర్కైనా ఎవరికైనా. ఇంకా 5 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 5 ఏళ్ళు దాదాపు ఇక 30 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది. అటువంటప్పుడు ఎవరి అవసరం ఉంటుంది అంటే కూటమి అవసరమే ఉంటుంది. కాబట్టి వారు వారి వార్డుల్లో ఆ కార్పొరేటర్లు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే డెవలప్ చేయాలన్నా, నిధులు రావాలన్నా, ఏం కావాలన్నా కూటమి వారితోనే అవసరం. కాబట్టి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, రేపు కూడా భారీగా క్రాస్ ఓటింగ్ జరగబోతుంది. ఇప్పటికే అక్కడ ఉన్న కొంతమంది కార్పొరేటర్లని, అంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులకి ఓట్లు వేసే స్థానిక సంస్థల అభ్యర్థుల్ని ఇప్పటికే తాడేపల్లి పిలిపేయటం, క్యాంపు రాజకీయాలు ఆరంభమైనాయి. ఎన్ని రాజకీయాలు ఆరంభమైనా వారు తప్పనిసరిగా క్రాస్ ఓటింగ్ చేస్తారు అన్నది సర్వత్రా వినిపిస్తుంది. పీలా గోవింద్ గారి విజయం తథ్యం, ఇబ్బందే లేదు. తప్పనిసరిగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. తప్పనిసరిగా పవర్ పాలిటిక్స్ అంటే ఏమిటో చూపిస్తారు. కూటమి అభ్యర్థి శ్రీ పీలా గోవింద్ గారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారన్నది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలే తేట తెల్లం చేసేశాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, కూటమి దెబ్బకి బొత్స సత్యనారాయణ గారు ఓడిపోబోతున్నారన్నది తరచి చూస్తే అర్థమయ్యేది ఇదే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.